హలో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇంతకు ముందు చెప్పుకున్న లీడర్షిప్లో బిజినెస్ లీడర్, ద గ్రేట్ సక్సెస్ఫుల్ లీడర్స్, గ్రేట్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్స్. ఇంతకుముందు మనం టాటా గురించి చదువుకున్నాం. వాట్ హీ కంట్రిబ్యూటెడ్ ఫర్ ఇండియా గురించి ఏం చేశాం, ఆయన ఎలాంటి ఇండస్ట్రీస్ మన ఇండియాకి తీసుకొచ్చారు, ఆయన ఎప్పుడు పుట్టారు, ఆయన డ్రీమ్స్ 4 డ్రీమ్స్ ఉన్నాయని చెప్పాం. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేశారా లేదా అన్నది ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. నౌ వీఆర్ గోయింగ్ టు discussing about another greatest business entrepreneur or business leader. His name is Swaraj Pal. In one of the greatest successful entrepreneur and business leader in India అన్నమాట. మన ఇండియాలో చాలామంది ఉన్నారు బిజినెస్ సక్సెస్ఫుల్ లీడర్స్ ఇండియాలో. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. So among all these successful business leaders we are talking some of them అన్నమాట. His name is Swaraj Pal. Lord Swaraj Pal was born in 1931 in Jalandhar in Punjab. He studied at Punjab University before joining the Massachusetts Institute of Technology, United States to obtain master's degree. ఆయన స్వరాజ్ పాల్ అన్న ఆయన 1931 జలంధర్ అంటే పంజాబ్లో ఉందన్నమాట. జలంధర్ అక్కడ జన్మించారు. హీ స్టడీడ్ పంజాబ్ యూనివర్సిటీ అంటే పంజాబ్ యూనివర్సిటీలో చదివారు ఆయన. అండ్ హీఈస్ జాయినింగ్ మాస్టర్స్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ బీటెక్ అయిపోయిన తర్వాత హీ వెంట్ టు అమెరికా అండ్ హీ గాట్ ద మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ అక్కడ చేశారు అనమాట, అమెరికాలో చేశారు. అపాన్ రిటర్నింగ్ టు ఇండియా హీ వర్క్ విత్ అపీజే గ్రూప్ ఎస్టాబ్లిష్డ్ బై హిస్ డాడ్. అంటే ఇండియా వచ్చేసిన తర్వాత ఆల్రెడీ అపీజే గ్రూప్ అని ఒక డాడీ ఎస్టాబ్లిష్ అంటే వాళ్ళ తండ్రి గారు స్థాపించిన కంపెనీలో ఈయన వర్క్ చేసేవారు అనమాట. హీ వెంట్ టు లండన్ టు ట్రీట్ హిజ్ డాటర్ అంటే ఆయనకి ఒక కూతురు ఉండేదన్నమాట. హీ వెంట్ టు ద లండన్. హర్ డాటర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లుకేమియా అని ఒక బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అయిందనమాట లండన్లో. పాపం అక్కడ ట్రీట్మెంట్ చేయించారు కానీ ఈయన కూతురు లండన్లో ఎక్స్పైర్ అయిపోయిందనమాట. ఆఫ్టర్ హీ ఫౌండెడ్ న్యాచురల్ గ్యాస్ ట్యూబ్స్ స్టార్టింగ్ విత్ వన్ స్టీల్ యూనిట్, హీ వెంట్ ఆన్ టు ఎక్వైర్ మోర్. తర్వాత ఆ కూతురు చనిపోయిన తర్వాత ఆయన కంపెనీని స్టార్ట్ చేశారనమాట. ఆ స్టీల్ కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ న్యాచురల్ గ్యాస్ ట్యూబ్స్ అంటే ట్యూబ్స్ని తయారు చేసే ఒక కంపెనీని స్టార్ట్ చేశారనమాట. దిస్ లెడ్ టు హిస్ ఫౌండింగ్ ద కపారో గ్రూప్ ఇన్ 1968. అంటే ఒక కంపెనీని స్టార్ట్ చేసి దాంట్లో ట్యూబ్స్ అని పెట్టి తర్వాత కపారా గ్రూప్ అంటే 1968లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అనమాట. యునైటెడ్ కింగ్డమ్లో కపారో గ్రూప్ అన్న కంపెనీకి వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. వెరీ బిగ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. స్టీల్ కన్వర్షన్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్. ఆయన యాక్చువల్గా స్టీల్ బిజినెస్ చేశారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. న్యాచురల్ గ్యాస్ ట్యూబ్స్ తయారు చేసేవారు, ఒక స్టీల్ కంపెనీ పెట్టారని చెప్పుకున్నాం. ఆఫ్టర్ దట్ ఆయన ఏం చేశారంటే స్టీల్ బిజినెస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లోకి కన్వర్ట్ అయిపోయారు అనమాట. అంటే స్టీల్ ప్రొడ్యూషన్ చేసే బిజినెస్ ఆపేసి ఆయన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలోకి షిఫ్ట్ అయ్యారు అనమాట. ఇట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కార్ కాంపోనెంట్స్ అండ్ స్టీల్ పైప్స్, హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ. ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే స్టీల్ ప్రొడక్షన్ ఆపేసి కార్కి కావాల్సిన అంటే కార్లో తయారు చేసే భాగాలు, కాంపోనెంట్స్ ఆఫ్ కార్లో ఉండే విడి పరికరాలు తయారు చేయడం, అలాగే స్టీల్ పైప్స్ని తయారు చేయడం, హోటల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ చేశారనమాట. అప్ అంటిల్ 2015 కపారో ఎంప్లాయిడ్ ఓవర్ 10,000 పీపుల్ అక్రాస్ నార్త్ అమెరికా, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అనమాట. అంటే 2015 వరకు ఈ స్వరాజ్ పాల్ పెట్టిన కపారో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో దగ్గర అంటే 10,000 మందికి పైగా ఎంప్లాయీస్ అక్రాస్ 10,000 మందికి పైగా మ్యాన్ పవర్ ఇందులో ఉండేవారు అనమాట. ఎక్కడెక్కడ ఉండేవారు ఈ మ్యాన్ పవర్ అంటే నార్త్ అమెరికా, యూరోప్, ఇండియా, మిడిల్ ఈస్ట్ అనమాట. నెక్స్ట్ బ్రిటిష్ బేస్డ్ బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ ఫిలాంథ్రఫిస్ట్. ఈయన ఏమంటారంటే యాక్చువల్గా బ్రిటిష్ బేస్డ్, యాక్చువల్గా ఆయన మన ఇండియన్నే కానీ బట్ హీ సెటిల్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అనమాట. అంటే ఎన్ఆర్ఏ అంటారు. యాక్చువల్లీ హీ బిలాంగ్స్ టు ఇండియా. పంజాబ్లో పుట్టాడని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కానీ పంజాబ్లో పుట్టిన ఈయన బిజినెస్ అంతా యునైటెడ్ కింగ్డమ్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల ఈయన యూకే బేస్డ్ బిజినెస్ మ్యాన్ అయిపోయారనమాట. అండ్ హీఈస్ ద ఫిలాంథ్రోఫిస్ట్ అంటే ఏంటంటే వచ్చిన సంపాదనలో అంటే వచ్చిన ప్రాఫిట్లు అంతా ఆయన ఉంచేసుకోకుండా సాయం చేయడం.
ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటంటే 10 మందికి సాయం చేయడం అనమాట. ఇప్పుడు మన టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం, ఫ్రీగా మెడికల్ సర్వీస్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఇలాగ హెల్ప్ చేసే వాళ్ళని, చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఫిలాంథ్రోపిస్ట్ అంటారు అనమాట. అండ్ ఇన్ 1996 he was appointed a life peer by కన్జర్వేటివ్ అంటే ఏంటంటే ఈయన అమెరికాలో యునైటెడ్ కింగ్డమ్లో అప్పట్లో జాన్ మేజర్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు అనమాట. ఎప్పుడు 1996లో జాన్ మేజర్ అప్పట్లో యునైటెడ్ కింగ్డమ్కి ఆయన ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఆయన కన్జర్వేటివ్ మెంబర్ని చేశారనమాట. అంటే పార్లమెంట్లో ఒక మెంబర్ని చేశారనమాట. అండ్ హీ సిట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ లార్డ్స్. అదే ఇప్పుడు మన ఇండియాలో పార్లమెంట్ అనుకున్నా అని చెప్తాం కదా, అలాగే యునైటెడ్ కింగ్డమ్లో ఏమంటారంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు, పార్లమెంట్ అంటారు. అందులో ఈయన ఒక మెంబర్ చేశారనమాట. ఇన్ 2008 హీ వాజ్ అపాయింటెడ్ ఎ డిప్యూటీ స్పీకర్ ఫర్ ద లార్డ్స్. చూడండి, ఇండియా బేస్డ్ పర్సన్ అయి ఉండి, ఇండియాలో పుట్టిన అతను ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్లో డిప్యూటీ స్పీకర్ అయ్యారనమాట. అంటే ఉప సభాపతి అంటారు స్పీకర్ని, తెలుగులో ఏమంటారంటే డిప్యూటీ స్పీకర్ని ఉప సభాపతి చేసి అయ్యారనమాట. సి వాట్ ఏ గ్రేట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ ఏ బిజినెస్ లీడర్ అనమాట. నెక్స్ట్, ఇన్ 1983 హీ వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ బై ఇందిరా గాంధీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనకి ఇంత చేశానని చెప్పాం కదా, ఇన్ ద సక్సెస్ఫుల్ లీడర్ అండ్ హీ ఈజ్ బేస్డ్ ఆన్ బ్రిటిష్ బిజినెస్ మ్యాగ్నెట్ అని చెప్పుకున్నాం కదా. ఇండియా ఆయన బ్రిటిష్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనమాట. బికాస్ ఆఫ్ హిస్ సర్వీసెస్, హిస్ ఫిలంథ్రోపిజం, ఇదన్నీ రికగ్నైజ్ చేసి అప్పట్లో 1983లో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉండేవారు అనమాట. అంటే ఇన్ 1883 అప్పట్లో మన ప్రధాని ఇందిరాగాంధీ, ఆవిడ ఏం చేసిందంటే షీ అవార్డెడ్ టు స్వరాజ్ పాల్ యాజ్ ఏ పద్మభూషణ్. అంటే మన ఇండియాలో ఎక్సలెన్స్ అంటే గొప్ప గొప్ప వ్యక్తులకి ఏం చేస్తారంటే ఎక్సలెన్స్ అవార్డు అని ఇస్తారనమాట. అంటే వీరు భారతదేశానికి చాలా సేవ చేశారు, భారతదేశంలో గొప్ప వ్యక్తులు అన్న వాళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని అవార్డ్స్ ఇస్తుంది అనమాట. అలాగే పద్మభూషణ్ అవార్డుతో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1983లో స్వరాజ్ పాల్ గారికి పద్మభూషణ్ అనే అవార్డు ఇచ్చి సన్మానం చేశారు అనమాట. నెక్స్ట్, అనదర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అజీమ్ ప్రేమ్జీ. ఇది మీరు చాలామంది ఎన్నో ఉంటారు. విప్రో. మనకు ఒక డ్రీమ్ ఉంటుందండి. ఈ రోజున ప్రతి వాళ్ళు చదువుకునే వాళ్ళు ఏమంటారంటే, అలా విప్రోలో జాబ్ కొట్టాలిరా, ఇన్ఫోసిస్లో జాబ్ కొట్టాలిరా అని ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. మనకు తెలిసిన కొన్ని కంపెనీస్ పేరు మనకి నోరెప్పుగానే మల్టీనేషనల్ కంపెనీ అనగానే మనకు గుర్తొచ్చేది ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ అంటే విప్రో లేదా ఇన్ఫోసిస్ లేదా టాటా అని చెప్తారు కదా. సో విప్రో, ద ఫౌండర్ ఆఫ్ విప్రో ఎవరు అంటే అజీమ్ ప్రేమ్జీ. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కంపెనీస్లో నేను జాబ్ కొట్టాలన్న గోల్ మీరు పెట్టుకోవాలి. ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్ ఇన్ విప్రో ఆర్ ఇన్ఫోసిస్ అన్న ఒక డ్రీమ్ని మీరు సెట్ చేసుకోండి. ఎందుకు మనకి ఈ సబ్జెక్ట్ పెట్టారో తెలుసా, బిజినెస్ లీడర్షిప్ అని. ఈ సబ్జెక్ట్ ద్వారా అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్, బికాస్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ నేను కూడా ఒక అజీమ్ ప్రేమ్జీ, ఒక రతన్ టాటా, ఒక స్వరాజ్ పాల్, ఒక ఇన్ఫోసిస్ నారాయణ లాగా నేను కూడా ఒక పెద్ద బిజినెస్ లీడర్ కావాలని మీరు అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ అజీమ్ ప్రేమ్జీ. అజీమ్ ప్రేమ్జీ ఈజ్ అన్ ఇండియన్ బిజినెస్ టైకూన్, ఇన్వెస్టర్, ఇంజనీర్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ విప్రో. అంటే ఆయన ఏమంటారంటే అజీమ్ ప్రేమ్జీ ఇస్ ద ఇండియన్ బిజినెస్ టైకూన్, అంటే వెరీ ఫేమస్ అనమాట. వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ టైకూన్ అంటే హీఈస్ ద కింగ్ అనమాట. అండ్ ఇన్వెస్టర్, అతను ఒక పెట్టుబడిదారుడు. హీఈస్ ద ఇంజనీర్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్. ఇంతకుముందు మన స్వరాజ్ పాల్ గురించి మనం చెప్పాం కదా, వాళ్ళు ఎర్న్ చేసే దాంట్లో సమ్ ఆఫ్ ద ప్రాఫిట్ దే ఆర్ షేరింగ్ టు ద చారిటబుల్ ట్రస్ట్ అండ్ హెల్పింగ్ టు ద పూర్ పీపుల్ అండ్ హెల్పింగ్ టు ద స్టూడెంట్స్. వీళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. అంటే వీళ్ళని ఏమంటారంటే లేని వాళ్ళకి సహాయం చేసే వాళ్ళని ఏమంటారంటే ఫిలాంథ్రోపిస్ట్ అంటారు అనమాట. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉండి డౌన్ టు ఎర్త్ ఉండి తన దేశంలో ప్రజలకి, తన వాళ్ళకి, తన తోటి జనాభాకి, లేని వాళ్ళకి సహాయం చేయాలి అనుకునేవాడు, సహాయం చేసే వాడిని
ఫిలాంథ్రఫిస్ట్ అంటారనమాట. సో అజీం ప్రేమ్జీ ఈజ్ ఆల్సో ఏ ఫిలాంథ్రఫిస్ట్ హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ విప్రో. విప్రో కంపెనీకి అట్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే say like this, Azim Premji. He is informally known as Tsar of Indian IT industry. Tsar అంటారు, CZAR, జార్. సి అన్నది ఇక్కడ సైలెంట్ అనమాట. జార్ అంటే ఒకప్పుడు రష్యా చక్రవర్తులు ఉండేవారు అనమాట. రష్యాని పరిపాలించే వాళ్ళని చక్రవర్తులు ఉండేవారు అనమాట. చక్రవర్తులు పరిపాలించేవారు. రష్యాలో చక్రవర్తిని ఏమంటారంటే జార్. CZAR, జార్ అంటే చక్రవర్తి అనమాట. అంటే ఐటీ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈజ్ ద జార్. అంటే ఐటీ రంగానికి చక్రవర్తి ఎవరు ఇండియాలో అంటే ద వన్ అండ్ ఓన్లీ అజీం ప్రేమ్జీ. He was born in Mumbai on 24th July 1945. Married Yasmin Premji. They have two sons, Rishad Premji, Tariq Premji. అజీం ప్రేమ్జీ ముంబై జూలై 24, 1945లో జన్మించారనమాట. ఆయన వైఫ్ పేరు యాస్మిన్ ప్రేమ్జీ. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు అనమాట. దే హ్యావ్ టూ సన్స్, వన్ రిషాద్ ప్రేమ్జీ అండ్ తారిక్ ప్రేమ్జీ. అండ్ హిస్ ఫాదర్ వాజ్ నోన్ యాజ్ ద రైస్ కింగ్ ఆఫ్ బర్మా. అంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్లో బర్మా అంటే భారతదేశంలో ఒక భాగం కింద ఉండేది అనమాట. ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగాలు అని అంటారు. అంటే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు మనం హీఈస్ ద జార్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ అన్నాం, కానీ వాళ్ళ ఫాదర్ కూడా కింగ్ ఆఫ్ రైస్ ఇన్ బర్మా. బర్మా అన్న దేశంలో వాళ్ళ నాన్నగారు రైస్ ప్రొడక్షన్లో హీఈస్ ద కింగ్ అన్నమాట. ఆయన మహమ్మద్ అలీ జిన్నా, ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్, ఇన్వైటెడ్ హిమ్ టు కమ్ పాకిస్తాన్. హీ టర్న్ డౌన్ ద రిక్వెస్ట్ అండ్ చూస్ ద రిమైన్ ఇన్ ఇండియా. ఆయన తండ్రి గారు అంటే అప్పట్లోనే ఆయన ఇస్ ద కింగ్ ఆఫ్ రైస్ అన్నారు కదా, 1945లోనే ఈజ్ ద కింగ్. హిస్ ఫాదర్ వాజ్ ద కింగ్ ఆఫ్ రైస్ కింగ్. అప్పట్లో మనకి ఇండియా నుంచి పాకిస్తాన్ పార్టీషన్ చేయడంలో, పాకిస్తాన్ సెపరేట్ అయిపోవడంలో మెయిన్ రోల్ ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా అంటారనమాట. ఆ జిన్నా ఆయన ఏం చేశారంటే మనకి బ్రిటిషర్స్ ఇండిపెండెన్స్ ఇచ్చేసేటప్పుడు వాళ్ళు మనకు ఒక రిక్వెస్ట్ పెట్టారు అనమాట. ఒక విషయం అడిగారు, బాబు పాకిస్తాన్ ఇండియా మీరిద్దరు కలిసి ఉంటారా లేకపోతే సెపరేట్ అయిపోతారా అంటే మహమ్మద్ అలీ జిన్నా అన్నాడు, లేదు వీ వాంట్ ఏ సెపరేట్ కంట్రీ ఫర్ అవర్ ముస్లిం కమ్యూనిటీ. మా ముస్లిం కమ్యూనిటీకి సెపరేట్గా ఒక దేశం కావాలని చెప్పి మన దేశం నుంచి 1947లో పాకిస్తాన్ విడిపోయిందనమాట. ఆ విడిపోయేటప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఇన్వైటెడ్ ప్రేమ్జీస్ ఫాదర్, అరే బాబు నువ్వు మా దేశం వచ్చేయి, బికాజ్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ రైస్, మా దేశం వచ్చే నిన్ను చాలా బాగా చూసుకుంటామంటే బస్ట్ హీస్ రిక్వెస్టెడ్ అంటే హీ రిజెక్టెడ్ హిజ్ రిక్వెస్ట్ అనమాట. సార్ నేను రాను, నేను ఇండియాలో ఉండిపోతానని చెప్పి ఆయన ఇండియాలో ఉండిపోయారు అనమాట. ప్రేమ్జీ హ్యాస్ ఎ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. చూసారా, ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ ఏంటంటే స్టాన్ఫర్డ్ అనమాట. అమెరికాలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారనమాట. హిస్ ఫాదర్ ఆన్ 1945 మహమ్మద్ హషీం ప్రేమ్జీ ఇన్కార్పొరేట్ వెస్టర్న్ వెజిటేబుల్స్ ఇండియా వెజిటేబుల్స్ ప్రోడక్ట్ లిమిటెడ్. చూడండి, విప్రో అన్నాను కదా, విప్రో ఆయన కంపెనీ పేరు ఏంటి, విప్రో, WIPRO, విప్రో. అసలు విప్రో అంటే దానికి అబ్రివేషన్ తెలుసా? W వెస్ట్రన్, I ఇండియా, V వెజిటేబుల్స్ వెస్ట్రన్ ఇండియా వెజిటేబుల్స్ ప్రోడక్ట్స్ లిమిటెడ్. అందుకనే దాని ఎవరంటే వెస్ట్రన్ ఇండియా వెజిటేబుల్స్ ప్రోడక్ట్స్ లిమిటెడ్. దీని షార్ట్ కట్గా ఏమంటారంటే విప్రో అంటారనమాట. బేస్డ్ ఎట్ ఆల్మనర్, ఏ స్మాల్ టౌన్ ఇన్ జల్గాం డిస్ట్రిక్ట్ ఇన్ మహారాష్ట్ర. ఆయన విప్రో వాళ్ళ నాన్నగారు అదే మహమ్మద్ హషీం ప్రేమ్జీ వెజిటేబుల్స్ ప్రొడక్ట్స్ అనే కంపెనీని ఆల్మనర్ ఏ స్మాల్ టౌన్ ఇన్ జలగాం డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో ఉండేదన్నమాట. అక్కడ స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ యూస్డ్ టు మ్యానుఫ్యాక్చర్ కుకింగ్ ఆయిల్ అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ సన్ఫ్లవర్ వనస్పతి అండ్ ద లాండ్రీ సోప్ కాల్డ్ 787. వాళ్ళ నాన్నగారు ఈ విప్రో వెజిటేబుల్ ప్రొడక్ట్స్ కంపెనీని స్టార్ట్ చేసి దాంట్లో ఏం తయారు చేసేవారు, కుకింగ్ ఆయిల్, అంటే మనం వంట చేసుకున్న ఆయిల్ తయారు చేయడం. ఆ నేమ్ ఏంటంటే వనస్పతి సన్ఫ్లవర్ అనే ఆయిల్ అనేది వరకు వచ్చేదన్నమాట. అండ్ లాండ్రీ సోప్ అంటే బట్టలు ఉతికే సోప్, ఆ సోప్ పేరు ఏంటంటే 787. ఈ సోప్ తయారు చేయడం, వనస్పతి ఆయిల్ తయారు చేయడం, ఈ తయారు చేసేవారు.
In 1966, on the news of his father's death, then he was 21 years old. అప్పుడు అజీం ప్రేమ్జీ గారికి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు 1966లో వాళ్ళ నాన్నగారు సడన్గా ఎక్స్పైర్ అయ్యారనమాట. అండ్ హీ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ హీ టుక్ ద చార్జెస్ ఆఫ్ విప్రో. ఆయన ఎప్పుడైతే ఆయన తండ్రి గారు చనిపోయారో 21 సంవత్సరంలో ఆయన ఇండియాకి వచ్చేసి ఆయన తండ్రి గారి బిజినెస్ని విప్రో కంపెనీని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ద కంపెనీ వాజ్ కాల్డ్ వెస్టర్న్ ఇండియన్ వెజిటబుల్ ప్రోడక్ట్ లిమిటెడ్ ఎట్ ద టైమ్, బట్ ఎయిమ్ ప్రీమిక్స్ డైవర్సిఫైడ్ ద కంపెనీ టు బేకరీ ఫ్యాట్స్, హెయిర్ కేర్ సోప్స్. వాళ్ళ నాన్నగారు వనస్పతి సన్ఫ్లవర్ ఆయిల్, లాండ్రీ సోప్స్ తయారు చేసే బిజినెస్ని అజీం ప్రేమ్జీ గారు ఏం చేశారంటే డైవర్సిఫైడ్, అంటే ఆ ఉత్పత్తులను ఆపేసి వేరే ఉత్పత్తుల్లోకి కన్వర్ట్ అయ్యారన్నమాట. బేకరీ ఫ్యాట్స్ అంటే మనం బేకరీలో యూస్ చేసే ఐటమ్స్, హెయిర్ కేర్ సోప్స్ అంటే జుట్టుకు సంబంధించిన సోప్లు, బేబీ టాయిలెటింగ్ అంటే నాప్కిన్స్ అంటారు, ఇప్పుడు పిల్లలకు కడుతుంటుంది కదా డైపర్స్ అలాంటివి, అలాగే లైటింగ్ ప్రోడక్ట్స్ ఇలాంటివి తయారు చేయడం అనమాట. In 1980s, the young entrepreneur recognized the importance of emerging IT field. ఆయన 1980s వరకు కూడా ఈ హెయిర్ కేర్ సోపులు తయారు చేయడం, ఈ బేకరీ ఫీడ్స్ తయారు చేయడం, టాయిలెటింగ్, బేబీస్కి నాప్కిన్స్ ఇలాంటి బిజినెస్ చేసే ఆయన ద యంగెస్ట్ ఎంటర్ప్రైనర్ రికగ్నైజ్డ్, అంటే 1980sలో ఆయన ఒక గుర్తింపు, అంటే ఇది మనం చేసే బిజినెస్ ఇది కాదు. ఇన్ కమింగ్ డేస్లో దేర్ ఇస్ ఏ డెవలప్మెంట్, గ్రేట్ ఇంపార్టెన్స్ ఫర్ ఐటీ ఫీల్డ్. అంటే రాబోయే కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇదే ప్రపంచం. రాబోయే రోజుల్లో ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపంచాన్ని రూల్ చేస్తుంది అని రికగ్నైజ్ చేసి గుర్తించి changed the company name to Wipro and entered in the high technology sector. అప్పుడు ఈయన ఎప్పుడైతే మీకు చెప్పాను కదా బేకరీ ఫ్యాట్స్ ఇవన్నీ తయారు చేస్తున్నా, ఈయన ఐటీలోకి మారిపోయాడు అనమాట, టెక్నాలజీ సెక్టార్లోకి మారిపోయాడు. మినీ కంప్యూటర్స్ అండ్ ఈ స్టార్టెడ్ ద మినీ కంప్యూటర్స్ ఇన్ టెక్నాలజీ కొలాబరేషన్ విత్ అమెరికన్ కంపెనీతో కొలాబరేషన్, వాళ్ళ సహాయంతో మినీ కంప్యూటర్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అమెరికన్ కంపెనీతో కొలాబరేషన్ చేశాడని చెప్పాను కదా, ఆ కంపెనీ పేరు వచ్చి సెంటైన్ కంప్యూటర్ కార్పొరేషన్ అమెరికా అనమాట. సెంటైన్ కంప్యూటర్ కార్పొరేషన్ అమెరికాలో ఉన్న కంపెనీ 1980sలో ఈయన ఆ కంపెనీతో కొలాబరేట్ జాయిన్ అయ్యి మినీ కంప్యూటర్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ ప్రేమ్జీ మేడ్ ఏ ఫోకస్ షిఫ్ట్ ఫ్రమ్ సోప్స్ టు సాఫ్ట్వేర్. అప్పటి నుంచి ఆయన ఈ సోప్స్ని అన్నిటిని పక్కన పాడేసి సాఫ్ట్వేర్ వైపు కన్వర్ట్ అయిపోయాడు అనమాట టోటల్గా. In 2005, the government of India honored him with Padma Bhushan for his outstanding work in trade and commerce. ఆయన చూపించిన అంటే వ్యాపార రంగంలో, వర్తక వ్యాపార రంగంలో ఆయన చూపించిన చొరవకి, ఆయన కొన్న నేమ్కి, ఆయన చేసిన డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2005లో పద్మభూషణ్ అనే అవార్డు ఇచ్చి సన్మానం చేశారనమాట. ఆఫ్టర్ దట్ in 2013 he has been awarded Padma Vibhushan, the second highest civilian award by the government of India. భారతదేశంలో అత్యున్నత అవార్డు భారతరత్న అంటారు. అండ్ ద సెకండ్ అవార్డ్ ఏంటంటే పద్మ విభూషణ్, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అతిపెద్ద వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏంటంటే పద్మ విభూషణ్. ఆ అవార్డుని 2017లో అజీం ప్రేమ్జీ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి అవార్డు ఇచ్చి సన్మానం చేసింది అనమాట. He was voted among 20 most powerful men in the world by Asia Week. ఏషియా వీక్ అంటే ఆసియా ఖండంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ అని ఒక మ్యాగజైన్లో నేమ్స్ పబ్లిష్ చేస్తారనమాట. అంటే 20 మెంబర్స్ని అనౌన్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఆ అనౌన్స్ చేసిన 20%లో వన్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అజీం ప్రేమ్జీ. హీఈస్ అన్ ఇండియన్ అనమాట. We feel proud because of అజీం ప్రేమ్జీ. ఏషియాలోనే టాప్ మోస్ట్ 20 బిజినెస్ లీడర్స్లో వన్ ఆఫ్ హిజ్ నేమ్ ఇన్ దట్ అనమాట. ఆ 20 మందిలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్ ఎవరు అంటే అజీం ప్రేమ్జీ.